మంచి విశ్వాసి, యథార్థంగా ఉంటాడు, నిజాయితీగా పనిచేస్తాడు, ఎంత ఖర్చు అవుతుందో అంతే బిల్లే వేస్తాడు. అతని గురించి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. సరే, ఓసారి ఒక అతను తన జీపు రిపేర్కి వచ్చింది. ఇక్కడ ఎవరైనా ఒక మంచి మెకానిక్ ఉన్నా అంటే రకరకాల పేర్లు చెప్పారు. సరే, ఈయన పేరు చెప్తే అతను జీప్ వేసుకొని అక్కడికి వచ్చేవాడంటే, బాబు ఇట్లా మా జీప్ రిపేర్ చేయాలి, చేస్తావా అంటే చేస్తాను సార్ అన్నాడు. ఒకసారి నాకు చెప్పు ఎంత అవుతుంది బిల్ అన్నాడు. మొత్తం చెక్ చేసి, సరే చెప్పలేము సార్, అది మనం పని చేస్తున్నప్పుడు ఏమైనా సామాన్లు పోటీ వేయాలి, కొత్త సామాన్లు కొనాలి అని చెప్పాడు. సరే, పనంత అయినాక వేస్తాను సార్ బిల్లు అన్నాడు. సరే చెయ్యి అన్నాడు. పనంత అయిపోయింది, బిల్ వేసాడు. ఎంత వేసాడంటే ఒక 2450 బిల్ వేసాడు. ఏంటి ఎంత తక్కువ బిల్ వేసాడు ఏంటాడు ఆయన. అంతే అయింది సార్, పెద్దగా ఏముందండి, చిన్న చిన్న వాచర్లు పోయినాయండి, కొన్ని నట్స్ అన్ని కొన్నానండి, ఏముందంటే నా ఛార్జ్ ఒక 1000 రూపాయలు అన్నాడు. ఏంటి అంత సింపుల్గా చేసావు అంతేనా? అంతే సార్ అన్నాడు. ఆశ్చర్యం, ఒక పని చేయరాదు, 2450 రూపాయలని 7000 చేయి. 7000 చేస్తే ఆ వచ్చిన దాంట్లో ఇది మా కంపెనీ జీబీది 7000 బిల్లు చేయి. వచ్చిన దాంట్లో సగం నీకు ఇస్తే సగం నాకు, అంటే నీ బిల్లు కాకుండా అడిషనల్ ఇంకా 2500 రూపాయలు అంతే ఎక్కువ వస్తాయి. అప్పుడు ఏమనంటే, నేను చేయను సార్, నేను చేయను అని. అదేంటయ్యా నీకు ఏదో ఏమైంది, నువ్వు మెకానిక్, నీకేమొస్తుంది ఇప్పుడు చేస్తానంటే, మీరే సార్ దయచేసి దండం పెట్టాక అలాంటి నాకు నేర్పకుండా సార్, నాకు అలవాటు లేదు, నాకు ఖచ్చితంగా ఇదే బిల్లు నాకు ఇంటికి అంతే. అబ్బా నీకేమేంటి బాధ ఏంటి, ఇప్పుడు రాసి రాదు నీకు వస్తుందిగా మా బిల్లు, ఇక్కడ బిల్ ఇచ్చేవరకు మా కంపెనీ నుంచి ఇంకొక జీప్ వస్తుంది, ఇంకో జీప్ వస్తుంది, పంపిస్తాను నేనే, అక్కడ నేనే మొత్తం బిల్లు రాసేది, అక్కడ రాసేది కూడా నేనే, శాంక్షన్ చేస్తాను నేను, అక్కడ నువ్వు బాధపడవచ్చు కదా అన్నట్టు. సార్ అలాంటి అన్యాయం నాకు వద్దండి, నాకు చాలు సార్, ఇది నాకు చాలా ఎక్కువ అన్నాడు. ఆయన తీసుకోబ్బా ఏందని నవ్వుతున్నాడు అన్న. ఏమండి మీరు మంచి బట్టలు వేసుకున్నారు, పెద్ద ఆఫీసులో కనపడుతున్నారు, మీకు మీరేం పాడు బుద్ధాడు అంటే ఆయన ఈ మెకానిక్ తిడతంటే ఏం నవ్వుతున్నాడు. ఎట్ట నవ్వుతున్నావా నీకు అని అన్నాడు ఆయన. అప్పుడు ఏమంటే తీసి 5 రూపాయలు ఇచ్చాడు. సార్ ఇదంతా కాదండి, నాకు 2100 రూపాయలు అన్నాడు. చూడండి తీసుకోండి, నేను గిఫ్ట్ ఇస్తున్నాను ఆయన. నేను ఇచ్చిన గిఫ్ట్ ఇస్తానంటే నేను తెలుసా మా జీబులు మా లారీలు నీకు పంపిస్తాను. ఇంకా మీరు ఎవరు సార్ అంటారు, నేను లైలాండ్ కంపెనీ ఓనర్ నేను అన్నాడు. లారీ టాటా లైలాండ్ ఉన్నాయి కదా, ఆ కంపెనీ ఓనర్ నేను. మీలాంటి మెకానిక్ ఎప్పుడు చూడలేదు నేను. ఇక మా కంపెనీ లారీలన్నీ, బస్సులన్నీ, జీబులన్నీ నీ కడిగి ఇంకా స్టన్ అయిపోయాడు. అతనికి రోజు ఆయా సమయాల్లో ఆయా మెకానిక్ తీసుకునే రిపేర్ ఒక మెకానిక్కి క్షణం తిరగ లేకుండా ఈ కంపెనీ లారీలే పోయింది. ఆయనకి జెన్యూన్గా పనిచేస్తున్నాడు, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ కంపెనీకి మంచి మెకానిక్ ఏనైపోయాడు అంతే. ఇక ఆయనకి వేరే బండ్లు తిరగే ఆయనకి సమయం దొరకడంలా. అంటే ఇదంతా వస్తుందంటే యథార్థత, అందుకే యథార్థవంతులు అనేసి ఆయన వర్ధిల్ల చేస్తాడు. సరే, ఇక్కడ దేవుడు ఎవరిని వర్ధిల్ల చేశాడు అని మనం లేఖనాల్లో చూస్తే కనుక చూడండి, వాక్యం చూద్దాం. 2వ దినవృత్తాంతం ఒక 5 మీకు చూపిస్తాను నేను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31:21. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31:21. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మంతరి విషయమందేమి, తను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వక జరిగించి వర్ధిల్లెను. ఎవరైనా యథార్థంగా నమ్మకంగా పనిచేశాడు ఒక వ్యక్తి, ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. ఇది నెంబర్ 1. 2వ చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26:5.
దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడితోనే వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. ఎవరంటే ఉజ్జియా. మొదటైన హిజ్కియా, రెండైన ఉజ్జియా. ఉజ్జియా ఏం చేశాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎంతకాలం ఆశ్రయించాడు అంతకాలం వర్ధిల్లుతూ వచ్చాడు. హిజ్కియా ఎంత పని చేశాడో, నమ్మకంగా పని చేశాడు అని వర్ధిల్లుతూ వచ్చాడు. ఇది 2. 3 చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. దానియేలు 6:28. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కొరేషు కాలమందును వర్ధిల్లెను. ఈ దానియేలు ఆరంభము నుండి మొట్టమొదటి రాజు నుండి చివరి రాజు వరకు అనేక రాజు గతించిపోయారు, కానీ ఈ దానియేలు ప్రధానమంత్రిగా ఉండి అలా వర్ధిల్లుతూ వస్తూనే ఉన్నాడు దానియేలు. ఇది 3వ వ్యక్తి. 4వ చూద్దాము. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. 2వ సమూయేలు 5:10. 2వ సమూయేలు 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఇక్కడ మనం చూసామండి ఎవరెవరు వర్ధిల్లారు చెప్తారు. ఇక్కడ హిజ్కియా వర్ధిల్లాడు. ఎవరు వర్ధిల్లాడు? తాను ఆరంభించిన ప్రతి పని నమ్మకంగా చేసి వర్ధిల్లాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఎవరండి? ఉజ్జియా. చేశాడు, దేవుని ఆశ్రయించాడు, ఆశ్రయించంత కాలం వర్ధిల్లాడు. నెంబర్ 3 ఎవరంటే దానియేలు విశ్వాసం నమ్మకంగా ఉన్నాడు, ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. 4 ఎవరంటే దావీదు కూడా నమ్మకంగా జీవించాడు, వర్ధిల్లుతూ వచ్చాడు. నెంబర్ 5 అంటే ఇక్కడ ఈ 4 మనం భస్మం కాబట్టి ఇక్కడ 1 హిజ్కియా, 2 ఉజ్జియా, 3 దానియేలు, 4 దావీదు. ఇప్పుడు 5వ వ్యక్తి ఎవరు? ఇప్పుడు 5గురు వర్ధిల్లుతూ వచ్చారు. నేను ఏరియాను 5గురిని. 5వ వ్యక్తి ఎవరు? ఇప్పుడు 4 పేరు చెప్పాను నేను. 5వ వ్యక్తి నేను చదివితే చెప్పండి. 5వ వ్యక్తి ఎవరు? దేవుడు ఎవరిని వర్ధిల్లా చేస్తాడు? వాక్యం చదివిన తర్వాత చెప్పండి నాకు ఆన్సర్. ఓకే, చూడండి వాక్యం చూద్దాం. సామెతలు 28:25. సామెతలు 28 రేపును యెహోవా యందు నమ్మకముంచువాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు? యెహోవా యందు ఎవరు నమ్మకం ఉంచితే వాళ్ళు, అక్కడ పేరు లేదు, నీ పేరు పెట్టుకో. డేవిడ్, లేకపోతే ఇంకేంటి జయరాజు, అంతేనా జయరాజు, లేకపోతే శామ్యులు, లేకపోతే అన్న, ఈ అన్న పేరు మర్చిపోయాను, సవేశ్వరరావు అన్న, లేకపోతే ఇంకేదైనా పాపారావు అన్న, లేదా రత్నరాజు అన్న, లేదా ప్రకాష్ అన్న, లేదా బర్నబాస్ అన్న, లేదా గోపాల్ రెడ్డి అన్న. వాళ్ళు నమ్మకంగా జీవిస్తే వాళ్ళు ఏమవుతారు? వర్ధిల్లుతారు. యెహోవా నమ్మకం ఉంచేవాడు వర్ధిల్లుతాడు. ఇప్పుడు ఈ 5టికి 5 వర్తమానం తీసుకొచ్చు, కానీ ఇందులో నుంచి మనం మొట్టమొదటిది క్లుప్తంగా ధ్యానం చేసి ముగించుకున్నాం. చూడండి, మొట్టమొదటి ఎవరంట? హిజ్కియా. చూడండి వాక్యం చదువున్నాను, ఆ వాక్యం చదువు. అందులో 1, 2 తరం చూసి ముగించుకున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31:21. దేవుని ఆశ్రయించుటకు దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి యందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను. చాలండి. ఆయన వర్ధిల్లటానికి కారణం ఏంటంటే అక్కడుంది. ఆయన ధర్మం చేస్తూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు, పని చేస్తూ వచ్చాడు. ఏదైనా పని చేస్తే ఆ పని ఆరంభిస్తే చేశాడు, ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు.
సరే ఆయన పని చేశాడు అంటున్నారు కదా, ఆయన ఏం పని చేశాడు? ఆయన ఏం పని చేసి వదిలేడు? ఆయన 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఏం పని చేశాడు? 29 తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసి. చూడండి, తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరచి. ఇది ఇప్పుడు ముఖ్యమంత్రులు కూడా ఏంటంటే మనం చాలా వాగ్దానాలు చేశారు కదా, నేను ముఖ్యమంత్రిని అంటే మొట్టమొదటి సంతకం ఎక్కడ ఎదుగుతారట వాళ్ళు ఇది చెప్తారు కదా. నేను అదేంటి సంతకం అది ఏపీలో చెప్పారు కదా, నేను అందరికి వార్త నెల నేను దేని మహిమ చెప్తున్నాను. దాదాపు నేను టీవీని చూడక యూట్యూబ్ చూడక 2 నెలల పైన ఉంటుంది. నేను డిసైడ్ చేశాను, ఒక్క వాట్సాప్ తప్ప నా సెల్ నుంచి ఏం చూడాల్సి ఒక వాట్సాప్ ఒకటే చూస్తాను. ఎందుకంటే దాంట్లో మెసేజ్ వస్తూ ఉంటాయి కాబట్టి డ్యూటీ పరంగా బంధువుల పరంగా వస్తాయి. ఇంతవరకు నేను ఏపీ ఎలక్షన్లో నెల కొన్న కాడ నుంచి అసలు ఏ వార్తని అసలు ఇలా ఎవడు నిలబడుతున్నాడో, ఎవడు వాగ్దానాలు ఇస్తున్నాడో, ఎవడు మాట్లాడుతున్నాడో, ఎవడు సినేటర్ ప్రచారం చేస్తున్నా నాకేం తెలియదు. కనీసం కౌంటింగ్ రోజు కూడా నేను ఓపెన్ చేయాలి సెల్ని. కౌంటింగ్ రోజు కూడా నా ఆప్షన్ ఉంది, ప్రభా నేను వింటే పెట్టుకున్న వార్తలు వింటానే ప్రార్థన చేశాను. కౌంటింగ్ రోజు మనసు గుంజుతుంది, ఎవరికి వెళ్తాడా విందామని. టీవీ ఆన్ చేద్దామా చెబుతూ అట్లా ఒక్కసారి ఆన్ చేశారంటే బ్రేక్ డౌన్ అయిపోతుంది, సర్వీస్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు నాకు 40 రోజులు టీవీ ఆన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తే అనేది 1.5 month అనేది బ్రేక్ అయిపోతాయి. ఇక చేద్దామా వద్దా అప్పటికి 9:40 నేను 11th డ్యూటీకి వెళ్తాను. గంట ఉంటారు కదా, ఒక అర్ధగంట జస్ట్ అవుట్లైన్ చూస్తానయ్యా. అప్పుడే కౌంటింగ్ స్టార్ట్ అయింది ఏపీది. అవుట్లైన్ చూసి నేను టీవీ బంద్ చేస్తానని చేసి స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేసి రిమోట్ నొక్కితే డిష్ రావట్లేదు. రైట్, వందనాలు, సంతోషం అయ్యా, నా సర్వీస్ బ్రేక్ డౌన్ కాలాడిగా. వెంటనే వాడికి ఫోన్ చేశాను డిస్టోడికి, ఏంటి బాబు రాడంటే ఇప్పుడు రాస్తారు సాయంత్రం అన్నాడు. రైట్, మంచిది ఆయన పెట్టేశాడు. ఇప్పుడు నా సర్వీస్ బ్రేక్ డౌన్ కాల. మళ్ళీ ఇప్పటివరకు మళ్ళీ అసలు టీవీ ఓపెన్ చేయలేదు, సెల్లో కూడా ఓపెన్ చేయట్లా. సెల్లో కూడా చూడలేదు, సెల్లో కూడా వార్తలు వింటలేదు, అసలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయట్లా. ఫలం ఏంటంటే ఇక్కడ ఇలాంటి ఒక వాక్యం దగ్గర పోతూ ఉంటుంది. తను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వదిలితో వచ్చాడు. మొదటి సంవత్సరం మొదటి నెల. రాజకీయ నాయకులు ఏమంటారు, నేను రాజునైతే మొట్టమొదటిగా మెగా డిఎస్ అయినా మెగా డిఎస్ మీద సంతకం చేస్తాను అన్నాడు. ఇది ఎలా వచ్చింది? ఆనవాయితీ ఇక్కడ బైబిల్లో ఉంది. మీకు ఇప్పుడు శారీస్ పండుగ ఆపిస్తారు కదా, ఎక్కడుంది ఆఫర్? అది బైబిల్లో ఎక్కడుంది ఆఫర్? అది ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, తర్వాత అప్పుడు నీవును అక్కడుంది ఆఫర్. నువ్వు విశ్వాసం ఉంచితే నీ కుటుంబానికి ఫ్రీ 1,00,000. నువ్వు ఒక శారీ కొంటే 2 శారీలు ఫ్రీ. ఒక్కడ కొంటావా నువ్వు 2కి 100. ఒక్కడ కొంటావా, ఒక్కడ కొంటే నీకు 2 ఫ్రీ అంటాడు. నువ్వు విశ్వాసిస్తావా నువ్వు, నీ కుటుంబానికి ఫ్రీ. ఆఫర్ అక్కడ ఉందండి. ఆఫర్ అక్కడ బైబిల్లో ఉంది. కానీ బైబిల్లో మాటలే ఏమంటాడంటే మొదటి సంవత్సరము మొదటి నెల ఎక్కిసాడు, యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని. ఇప్పుడు మూయబడ్డ మందిరం పని ఆగిపోయింది, దేవుని పని ఆగిపోయింది, మందిరం పని ఆగిపోయింది. తన ఆశ ఉంది. ఆశ ఏంటంటే, అయ్యో నేను రాజును కాదే, నేనే రాజునైతే, చంద్రబాబు నాయుడు నేను రాజునైతే మెగా డిఎస్ సంతకం చేస్తా అంటాడు ఆయన. ఇప్పుడు నాకు పవర్ లేదు, ఆ పవర్ నాకు ఇవ్వండి, నేను చేస్తా అంటాడు ఆయన. ఇంకొక ఆయన ఏమంటాడు, నాకు పవర్ ఇవ్వండి. 6 చంద్రబాబు నాయుడు ఇచ్చినాను ఇచ్చింది కదా, కాంగ్రెస్ ఇచ్చారు. ఏమిచ్చారు? 6 గ్యారెంటీలా. ఎందుకంటే వెళ్ళదు, నాకు అర్థం కాదు. నాకు పవర్ ఇవ్వండి, నేను మీకు 6 గ్యారెంటీ ఇస్తాను. నాకు పవర్ లేదు కదా, ఇస్తేనే మీకు 6 గ్యారెంటీ ఇస్తానంటాడు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మీరు నాకు పవర్ ఇవ్వండి, మెగా డిఎస్ మీద ఫస్ట్ సంతకం రాదు. ఇప్పుడు ఆ పవర్ లేదు, కానీ నాకుంది ఆశ చేయాలని అంటున్నాడు ఆయన. ఈ రాజు ఏంటంటే, నాకు ఇప్పుడు పవర్ లేదు, నేను రాజును కాదు, నన్ను రాజును చేయండి మీరు,
మందిరాన్ని బాగు చేస్తాను. ఆయన ఆశ మందిరాన్ని బాగు చేస్తాను నేను. బయట రాజయ్యాడు మొట్టమొదటిగా యెహోవా మందిరపు తలుపు తెరిచి వాటిని దేవుని మహిమ చెప్తున్నాను. మేము మందిరంలో పనిచేసామండి. ఈ బ్రదర్ నేనే. మీ ఇద్దరం చాలా కష్టం, నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు. మేమిద్దరము ఇప్పుడు మీరు మందిరం చూశారు కదా, ఒక రేకుల మందిరం ఉంది. నేను ఒక్కటే మొత్తం పెయింట్ వేసాను. మీరు నమ్ముతారు నమ్మరు, ఒక్కడిని పెయింట్ వేసాను, ఒక్కడే అంతా ఊడ్చాను, అని ఒక్కడిని క్లీన్ చేయాలా, ఒక్కడే చేశాను. మందిరం పెయింట్ చేయాలని తెల్లవారు 4 గంటలు లేచి అప్పుడు అక్కరింట్లో ఉన్నాను. అక్కరింట్లో ఉంటే అక్క ఒప్పుకొని బాగులు ఒప్పుకుంటాడా, అప్పుడు వాళ్ళకి హెల్ప్ ఉంచుకుంది. అప్పుడు నా పెళ్లి కాల 4 గంటలు లేచి ఇంట్లో ఇల్లంతా ఊడ్చి బయట నీళ్లు చల్లి దానికి అలాగా చల్లి నీళ్లు తోడి కొమ్ము నీళ్ళు పట్టి అన్నం వండి కూర వండి నీళ్ళు కాగబెట్టి నీ బకెట్లో పోసి అప్పుడు నేను 6 గంటల మందిరంలో ఉన్నాను. ఈ పనులన్నీ ఎర్లీ మార్నింగ్ 4 to 6 మొత్తం చేశాడు. వాళ్ళు లేచి వాళ్ళు ఏం చేస్తారండి, ఏం చేయాలంటే వాళ్ళు మంగడుకొని చెట్టమే. అలా ప్రిపేర్ అయ్యి మందిరికి వెళ్ళి పనిచేశాను నేను. అలా పని చేసేటువంటి మాకు ఏం చేశారంటే దేవుడు ఆశీర్వదించాడు. 10 పైసలు పెట్టుబడి లేకుండా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. 10 పైసలు పెట్టుబడి లేకుండా. ఇప్పుడు నేను ఒక 4-5 సంవత్సరాలు దిగిపోతాను. సర్వీస్ అయిపోయినది కూడా 57 సంవత్సరం, ఇప్పుడు 57 రాబోతాయి. నేను ఇంకొక 5 సంవత్సరాలు దిగిపోతాను నేను ఇక్కడ సర్వీస్ అయినప్పటికీ నా యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని నా ఇంట్లోనే నా దగ్గరే ఉన్నాయి. 10 పైసలు పెట్టుబడి లేకుండా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. అప్పుడు నాకు సరైన బట్టలు లేవు, సరైన చెప్పులు లేవు, సరైన సైకిల్ లేదు. సైకిల్ ఎవరు సాగుకూడదు, ఆయన అడిగి తీసుకోవాలా. ఎక్కడన్నా పొరపాటు చేస్తే ఆ సైకిల్ తాళం వేసి తాళం చేలు పెట్టుకుంటాడు. నేను ఎక్కడ చూస్తూ ఉంటాను. అంకుల్ తాళం అంటే నన్ను తిడతారు కాసేపు, చెడుకొని అంకుల్ అంటే తాళంతో తిట్టి నా మొఖం పెడతాడు. అప్పుడు సైకిల్ వేసిన బాగుంది. ఇప్పుడు దేవుడు నాకేమి ఇచ్చాడు, మీ ఇంటి మీ మందిరం కార్యాసుకు వచ్చాను. దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. అప్పుడు నేను ఫ్యాన్ వేసుకుని ఇలా ఆయన ఫ్యాన్ వేసుకునే లేదు. నేను అనగట్టాడు కరెంటు బిల్లు. నేను మందిరంలో పని చేసుకుంటూ కూడా నేను ఫ్యాన్ వేసుకుని ఇలా మీ నాన్న కట్టాడు తెలుపు కరెంటు బిల్లు. పని చేయనాడు. అంకుల్ మరి ఎట్లా అంకుల్ కుర్రోడు పండుకోలేవా, ఇక్కడ పడుకో కలిసి అన్నాడు. మేమిద్దరము కందకం మీద మంచం వేసి ఇద్దరం పండుకున్నాం. కందకం బయట ట్రైన్ ఉంది కదా, అడ్డ మంచం పండుకున్నాం. గోనె పట్ల కప్పుకున్నాం మందిరంలో. అందుకే ఇక్కడ దేవుడు చేశాడంటే వాడు తిల్లా చేసి మందిరం పని చేయండి, మందిరం పని చేయి. అది ఏ పని నీ చాత అనేది మట్టి మందిరం పని చేయి. మీరు వర్దిల్లా చేస్తారు. ఇంకా తోటి చెప్పాను కదా, అవి చెప్పాలి చాలా ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఒక 70 లక్షలు ఇల్లు కట్టాడు ఆయన. ఉద్యోగస్తుడేం కాదు ఆయన, ఉద్యోగస్తుడేం కాదు ఆయన. 70 లక్షలు ఇల్లు కట్టాడు. ఇప్పుడు ఆయన ఉద్యోగస్తుడిని నేను దొరికి కట్టలే ఇల్లు ఆయన కడుతున్నాడు. దేవుడు ఇస్తాడండి, మందిరం పని చేసి ఇస్తాడు. అని అంటాడు, చెప్తాడు. అది జాగ్రత్త. ఇప్పుడు నా బిడ్డలు మంచిగా ఎలా ఉన్నారంటే, నా కూతురుకి జాబు, అల్లుడికి జాబు, కొడవ జాబు, కొడుకు బిజినెస్ చేస్తున్నాడు. ఇంకా నాకేంటన్నా అంటాడు ఆయన. నాకు మంచి ఆరోగ్యంగా ఉన్నాం, పర్లేదు మంచి ఇల్లు కట్టుకుని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇస్తాడు. ఇప్పుడు మందిరం పని చేసినప్పుడు ఇసుకే చేశాడు. మేం చేస్తాం ప్రాక్టికల్ గా. ఇసుకే చేశాడు, మందిరం పని చేశాడు, వర్ధిల్లుతూ వచ్చాడు. ఆయన మందిరం పని చేశాడు, వర్ధిల్లాడంటే అంతకంటే అది చెప్పలేంత వర్ధిల్లుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఏం పని చేశాడో ఇంకొక 2 వాక్యాలు చెప్తాను. ముగిస్తాను చూడండి. 2వ రాజు 18వ అధ్యాయము 2వ అధ్యాయం 2 మాటలు చూద్దాం. చదువునారా 3వ వచనము. చేసినట్లు నేను 5వ వచనం సార్ 5వ వచనం 5వ చదువు. విశ్వాసముంచిన వాడు చాలు అదేంటంటే అంత పైన లేకుండా చదవడం దగ్గరికి చెప్పుకుంటాం మనకి. అతడు ఇశ్రాయేలు యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. ఒకటి విశ్వాసం ఉంచాడు. విశ్వాసము నిరీక్షించు వాడి యొక్క నిజ స్వరూపం ఇది. విశ్వాసం కావాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. విశ్వాసం కావాలి. అది నెంబర్ 1. ఇంకోటి చూద్దాం. 6వ వచనం చూడండి. 6 2 ఉన్నాయి. 6వ వచనం. అతడు యెహోవాతో
హత్తుకొని. అసలు హత్తుకోవడం అంటే ఏంటంటే అర్థం ఏంటి? అసలు హత్తుకోవడం అర్థం ఏంటి చెప్పండి? హత్తుకోవడం కూడా అర్థం ఏంటి? ఓకే, ఒక మాట నుంచి చూపిస్తాను లేఖనంలో నుంచి. కీర్తన గ్రంథం 63:8. 63:8 కీర్తనలు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. చాలు, నా ప్రాణము. ఏంటని నా ఎంట పడుతున్నా నాకు అర్థం కాదు అంటే కదా మనం ఏంటో నా ఎంట పడుతున్నావు అంత బాగుంటారు కదా అంటే ఫాలో, అంటి వెంబడించడం అంటే నివే అంటే హత్తుకోవటం అంటే అర్థం. అది ఒకటి విశ్వాసం ఉంచాడు, రెండోది హత్తుకొని జీవించాడు. ఇంకో కింద ఇంకో వాక్యం చదువున్నది అదే వచ్చిన 6వ వచనం. తీయక చాలకి ఆజ్ఞల్ని ఎట్లా మార్చుకోవచ్చు. ఆజ్ఞలు అనొచ్చు, కట్టడలు అనొచ్చు, మాట మింట అనొచ్చు, నియమం అనొచ్చు, లేకపోతే శాసనాలు అనొచ్చు, ఎన్నైనా అనొచ్చు. ఇప్పుడు అన్నం చెప్పండి, అన్నంకి ఏమని చెప్పండి. అన్నం తిన్నవా అంటారు ఒక ప్రాంతంలో, ఇంకో ప్రాంతంలో ఓ తిన్నవా అంటారు, ఇంకో ప్రాంతంలో ఏంటది రైట్ కరెక్టే పూర్తి తిన్నవా అంటారు. ఇంకొకటి చెప్పండి, ఇంకో భాషలో ఇండియన్ తిన్నావా అంటారు కదా, ఇండియన్ తిన్నావా అంటారు కదా. ఇంకో భాషలో అన్న డిన్నర్ అయిందన్న కదా, ఇది డిన్నర్ అయినట్టు కదా. ఇంకో భాషలో అన్న లంచ్ అయిందన్న. ఇంకా అట ఇలా ఎన్నో ఉన్నాయి కదా, కానీ అర్థం ఒకటే కదా. ఆజ్ఞలు అన్న ఒకటే, శాసనం అన్న ఒకటే, మాట వింటం అన్న ఒకటే, ఏదైనా ఒకటే. ఈయన ఆజ్ఞలను గైకొనుచుండెను అంటే మాట వినుచుండెను, అది అర్థం. అది హిజ్కియా విశ్వాసం, ఒకటి మందిరం పనిచేశాడు, రెండోది విశ్వాసం ఉంచాడు, మూడు హత్తుకున్నాడు, 4 ఆజ్ఞలను గైకొన్నాడు. ఇంతలో చాలుగా ఈ 4 చాలు. నేను లాస్ట్ క్లోజ్ చేస్తాను. ఈ 4 చాలు. ఇప్పుడు ఈ 4 2 నేను ఫాలో అయ్యాను ఖచ్చితంగా. అందులో నెంబర్ 1 ఏంటంటే, ఒకటి పని చేశాను నేను, ఇదివరకు పని చేశాను. ఎందుకు చూడండి, యాక్సిడెంటల్గా నేను బయలుదేరే ముందు ఆయన ఫోన్ చేశాను, బ్రదర్ వస్తావా తుమ్మూరు అంటే వస్తానన్నాడు. అంతే, నేను రెడీ అయ్యాను, కారు కూడా బయట తీసాను, నేను రెడీగా ఉన్నాను అన్న వస్తాను. జస్ట్ ఒక 1 నిమిషానికి కోసం ఆగి అంతే. ఆయన తర్వాత ఒక్కనే వచ్చేవాడిని. ఆయన రాబట్టి నా వర్తమానానికి సపోర్ట్ అయింది ఆయన మాట. అంటే ఇది కావాలని దేవుడి సంకల్పం ఇది. ఇప్పుడు ఆయన మందిలో పనిచేసి నేను మందిలో పనిచేశాను. ప్రాక్టికల్ అన్నమాట ఇది. మేము మందిలో పనిచేసాము, నేను చేశాను. రెండోది ఏంటంటే ఆయన మాట విన్నా. సేవకుల మాటకు ఇంత ఎప్పుడు ఎదురు చెప్పాలి. డోంట్ టాక్ ఓపెన్ యువర్ మౌత్ అంటుంది. ఎదురు చెప్పొద్దు అంటే చెప్పలు ఎదురు తప్పు మావు లేకపోయినా సరే డోంట్ టాక్. ఇట్లే 10 మంది ఇట్లా అంటుంటే డోంట్ టాక్ అంటే డోంట్ టాక్ ఓపెన్ యువర్ మౌత్ అంటే బస్ చేసిన అవమానం జరిగింది. మాకు 400 మందిలో అవమానం పరిచాడు. అయినా సరే మేము తల జరుగుతున్నాం. మీరు కూడా చెప్పనా, ఇదే బీపీ జరుగుతుంది. ఇది ఒకటి చెప్తాను, మీకు బీపీ జరుగుతుంది. అప్పుడు నేను పెళ్లి కాల బయట కిరాయి కొంటాను. ఇంట్లో పక్కింటామా టీ ఇచ్చింది. బీబీఎస్ 6 గంటలకి 6:30కి పిల్లలు 6:30 రావాలి, మేము 6 గంటలు రావాలి. టీచర్లు, నేను టీచర్లు, ఎప్పుడు టీచర్ అప్పుడు కూడా. అందరూ వచ్చారు, పాటలు పాడుతున్నారు, పిల్లలు వచ్చారు, 2 మంది ఆడపిల్లలు మొదలు వచ్చారు, పెద్దలు వచ్చి కూర్చున్నారు, అక్కడ వచ్చి ఆంటీలు వచ్చి కూర్చున్నారు. టీ వల్ల కొంచెం లేట్ అయింది. స్టేజ్ మీద సాగులు పాటలు పాడుతుండ్రు, 2 సందర్భ పిక్చర్ పాటలు పాడి యాక్షన్ పాటలు పాడుతున్నారు. నేను వచ్చి అన్న కూర్చున్నాను. ఇట్లా పాట ఆఫ్ చేసి ఆడపిల్లలు కూర్చున్నారు. నాకు పెళ్లి కాదు కదా, ఇంకా మీకు ఆడపిల్లలు మా పిల్లలు ఉన్నారు. పాట ఆఫ్ చేసి వాడు బర్నబా ఇప్పుడు వచ్చాడు. వాడు ఒక సండే స్కూల్ టీచరు. వాడికే క్రమం తెలియదు, వాడి పద్ధతి తెలియదు. వాడి క్రమం తెలియనప్పుడు వాడు ఏం బోధిస్తారంటే పిల్లలకి, అప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్పండి. అన్నాక మీరు నమ్మండి తల దించి పైకెత్తాను నేను. ఎట్లా అందరూ ఆడపిల్లలు, మగ పిల్లలు, ఆంటీ వాళ్ళు అందరూ నాకు వెళ్ళి చూశారు. ఇప్పుడు పక్కన చూస్తున్నా ఎవరు ఇటు వస్తారని. సంఘ పెద్ద బాధ్య ఎప్పుడే వస్తుంది, ఇటు చూస్తున్నా సంఘ పెద్ద కూతురు అటే వస్తుంది. ఈ టీచర్లే
కానీ వాళ్ళు ఏమనలేదు నన్ను. నేను దొరికాను వెనకే. నాకు ఇవి పొమ్మవుతున్నారు మీరు సౌకర్యం మీద సంగపెద్ద వారి ఇంకొక పెద్ద వారి ఇంక రాలా, ఇంటికాడ ఉందాం ఇంకా. ఇంకా రాలేదు. నేను నన్ను తిట్టుతున్నాడు ఆయన. నేను దొరికేనా? కానీ నీతి మంతులు ఏ వాక్యం అన్నది 145 చూడండి ఒక మాట. నీతి మంతులను కొట్టుట నాకు ఉపకారము, నన్ను గద్దించుట. నిజమే, ఆ వాక్యం నా పట్ల అదేంటండి. ఆయన నన్ను గద్దించాడు. పైన ఉన్న మాట అక్కడ ఉంది, కొట్టుట. ఆయన కొట్టాడు కూడా. తెలుసా మీకు? తమకు తెలియని విషయం. కొడితే మంత్రి పడినప్పుడు కొడితే ఇస్త్రీట్ కొడితే బోర్లో పడ్డాడు. మందిరంలో పెట్టాడు అంతేనా. నేను ఎవరు చెప్పాల. కానీ పోయినాకైనా ఉపకారం మేలైపోయినాకైనా. మందిరం పని గురించి నేను డ్యూటీలో కూడా డ్యూటీ లాస్ అయ్యాను. నేను డ్యూటీలో ఏం లాస్ అవ్వలేదు. మందిరం స్టాప్ జరుగుతుంది, చెప్పుకోకిస్తాను. మందిరం స్టాప్ జరుగుతుంది. అందరూ మందిరానికి రండి, చాలా పనులు ఉంటాయి అన్నాడు ఆయన. నేను మందిరంలో ఉంటున్నా. అప్పటికి చాలాసార్లు డ్యూటీ మానేస్తే మా ఇన్ఛార్జ్ ఏమంటే ఈసారి నువ్వు మందిరం డ్యూటీ రాకపోతే తీసేస్తాను. టెంపరరీ ఉద్యోగం అది. అప్పుడు నాకు నెలకెంత 210 రూపాయలు వస్తుంది నెలంతా చేస్తే. సరే సార్ నేను మానేసాను అన్నా. ఈ మందిరం అనవసరం దొరుకుతూ ఉంది. ఎవరు మందిరం డ్యూటీకి వెళ్ళొద్దు, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళొద్దు, కాలేజీలో పోవద్దు, మందిరం పనులు చేయండి, రేపు స్లాబ్ ఉంది అన్నాడు. నాకు టెన్షన్. ఇటు స్లాబ్లో ఉండాలా, డ్యూటీలో ఉండాలా? డ్యూటీ పోకపోతే ఆయన ఒప్పుకోడు, మందిరంలో పని చేయకపోతే ఈయన ఒప్పుకోడు. సామెత ఏందన్నా? కరవమంటే చెప్పండి, కరవమంటే కప్పు కోపం విడమంటే. ఇప్పుడు నా పరిస్థితి ఉంది. డ్యూటీ పోకపోతే ఆయన చెప్తాడు, పోతేనే ఏం చెప్తాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? సరే మొత్తానికి ఇక్కడ చెప్పారు. అడగండి అమ్మంటే అడిగాను. అంకుల్ డ్యూటీకి వెళ్తాను ఇట్లాగన్నాడు. ఇక గట్టి తీర్మానం చేసుకున్నా, ఈయన పంపడం తీర్మానం చేసుకున్నాను. ఇక ఈ స్లాబ్ అయిన తర్వాత మాది ఆంధ్ర వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుందాం, లేదా పని చేసుకుందాం అనుకున్నాను నేను. అని దినమంతా పనులు ఇన్వాల్వ్ అయిపోయింది. తెల్లారే సేవకు పిలిచాడు. డ్యూటీ పాటలు రాన్నాడు. డ్యూటీ పోవా టైం అయింది కాన్నాడు. పవన్ అంకుల్ అన్న అన్నాడు. అంకుల్ జరిగింది, మా ఇన్ఛార్జి ఒప్పుకోవట్లేదు, రాత్రి తీసేస్తాడు అన్నాడు. అట్లాగా అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? ఏదంటే మా ఊరు వెళ్ళిపోతాను, వద్దులే కానీ నా మాటిలో నువ్వు పోవాడు, ఉద్యోగానికి పోవాడు. నేను పోను అంకుల్. నా మాటినయ్యా, నువ్వు పో, ఉద్యోగానికి ఇద్దరు సాయం చేస్తారు, నేను పోను. అంకుల్ ఆంటీ కూడా నేను పోనా అంటారు. వర్ణబాధ వెళ్ళు, నువ్వు వచ్చేంతవరకు నీకోసం ప్రార్థన చేస్తాను నేను. నువ్వు వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళిపో, ఎవరు ఏమన్నాడు. సరే ప్రార్థన చేయండి అన్న. అప్పుడు నాకు వాగ్దానం కూడా నాకు ఇచ్చారు. ప్రసంగి 14 వాగ్దానం ఇచ్చారు నాకు. రోజు ప్రసంగి 14 చూడండి, వాటి చూడండి. ప్రసంగి 14 ఏలువాడు నీ మీద కోపడి నీడలా నీ ఉద్యోగం నుండి తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహం జరగకుండా చేయను. ఈ మాట ఇచ్చాడు. ఈ వాగ్దానం ఇస్తే ఈ వాగ్దానం పట్టుకొని డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నా టెన్షన్ నాకే కదా. ఇప్పుడు ఆ సైట్ ఇన్ఛార్జి నన్ను చూడాలి, తిట్టాలి, అరవాలి. ఇప్పుడు ఆ టెన్షన్ ఎలా ఉందంటే, చదువుకునే పిల్లలు వాళ్ళ టీచరు లెక్కలు హోంవర్క్ ఇచ్చారు అనుకోండి, వీళ్ళు చేయలేదు, స్కూల్కి వెళ్ళారు. ఈ అబ్బాయికైనా అమ్మాయికైనా ఎవరంటే భయం చెప్పడం వాళ్ళకి? ఆ లెక్కల టీచర్ అంటే భయమా, ప్రిన్సిపల్ అంటే భయమా? ఆ రోజు లెక్కల టీచర్ రాకపోతే అసలు పండగే పండగ వాళ్ళకి అడుగులేడు కదా. ఇప్పుడు నేను పోయాను, అడిగాను, బాబు మా కొలికి అడిగారు, రే సైడ్ ఇన్ఛార్జ్ చేయడరా అని. వెంకటరావు అంటే సరిపోయలే. వెంకటరావు గారు ఏడరా అంటే ఏ వారైనా చూడలేదంటారు. నేను నాకు టెన్షన్. ఇంకోటి అడిగారు, మరి వెంకటరావు గారు ఏడరా అన్నాను. నేను చూడలేదురా అన్నాడు. మూడోని అడిగారు, మరి వెంకటరావు గారు ఏడరా అన్నాను. ఆయన రావడం ఏంట్రా, వాడు నిన్న పెట్టే లీవ్, ఈ రోజు లీవ్, రేపు లీవ్ అన్నాడు. నాకేంటి క్రిస్మస్ పండగ, దసరా పండగ, పండగ, అన్ని పండగలు మిక్స్ అయిపోయింది కదా. మిక్స్డ్ జ్యూస్ ఉంది కదా మనకి, అద్దె ఎలా ఆరోగ్యం కదా. నాకు మిక్స్డ్ ఫ్రూట్ లాగా ఉంది. ఇక ఆ నిన్న రాడా, నేను నిన్న రాలా, ఇయ్యాలి రాలా, నేను ఇయ్యాలి వచ్చా, రేపు కూడా నేను రేపు వచ్చా కదా. అలా దేవుడు ఎలా చేస్తే అదే ఉద్యోగం. నేను చెప్పకూడదు కదా మీకు. దేవుడు ఇప్పుడు నాకు అది నెలకు 2,50,000 ఇస్తారు.
నమ్ముతారా మీరు? నమ్ముతారా మీరు? నెలకు 2,75,000 రూపాయలు దేవుడికి మాకు ఇస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మీకు రోషం రావాలి. చెప్పకూడదు, బయలులో మాట ఉంది, ఎవరు చెప్పకూడదు అంట. కానీ మీరు ఏమని అనుకోండి, ఏమని అనుకోండి, ఇస్తాడు దేవుడు. ఇప్పుడు పరీక్ష మందిరంలో నేను కొసోడు ఉన్నాము. ఒకవేళ మందిరం పని సువార్త పోతే, నేను పోకపోతే మీకు అతను బాధ్యత. శ్రీరామనవమి ఎక్కడ జరిగింది? భద్రాచలం. ఎవరు పోతాడు శ్రీరామకి? ఫస్ట్ వస్తారు